ఓం సద్గురు వెంకటకోటి యోగేంద్ర వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆది గురు వేదవ్యాస మహర్షి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ వారికి కూడా అనేక దండ ప్రణామాలు తెలియజేస్తూ మనకి భారతీయ సంస్కృతిలో 5,000 చిల్లర, ఎందుకంటే శ్రీకృష్ణుడు పుట్టే 5,252వ జయంతి రేపు ఆగస్టు 26 జరుపుకోబోతున్నాం. శ్రీకృష్ణుడి కంటే వేదవ్యాస మహర్షి ఇక 150 సంవత్సరాల ముందే జన్మించాడు కాబట్టి ఆయన ఆ కాలంలో జరుగుతున్నటువంటి మహాభారతం అనేటువంటి చరిత్రని ఆయన రచన చేసి అద్భుతంగా ఈ సృష్టి భూమండలం ఉండన్నాలు అంటే కలియుగం ఉండన్నాలు సరిపోయేంత చరిత్రని జ్ఞానాన్ని మనకు అందించినటువంటి వ్యక్తి వేదవ్యాస మహర్షి. ఆ యొక్క వేదవ్యాస మహర్షి భారతం ఎప్పుడైతే గ్రంథస్థం అయ్యి వైశంపాయన మహర్షి జనమేజయుడి కంటే మానవ లోకానికి, అట్లాగే సూత మహర్షి సైనికాది మహర్షులందరికీ నైమిష శారణ్యంలో బోధిస్తూ ఈ విధంగా జరిగిన తర్వాత ఆయన్ని ఈ కథంతా జనంలో ప్రాచుర్యం చెందిన తర్వాత ఆయన్ని ఆది గురువుగా, గురువులందరికీ గురువుగా, భారతాచార్యునిగా లోకమంతా గుర్తించి మనకి సుమారు 5,000 సంవత్సరాల చిల్లర నుంచి ఈ గురు పరంపర అనేది నడవడం జరుగుతుంది. ఎందుకంటే తల్లి తండ్రి శరీరానికి సృష్టికర్తలు, కానీ ఈ జీవితాన్ని మానవ జన్మ సార్థకం చేయాలంటే అది గురువు మాత్రమే చేయగలడు అని చెప్పి గుర్తించి, అందుకే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది భారతదేశానికి గురువు అనే దాంట్లో అంత ప్రాధాన్యత ఉంది. గురువులు అనేక రకాలుగా ఉండరు, అందులో ఆధ్యాత్మిక జ్ఞానపరమైనటువంటి గురువు గొప్ప గురువుగా తేల్చారు. ఎందుకంటే ఇది బ్రహ్మ విద్య, బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మ సాక్షాత్కారం, అంటే నిన్ను నీకు దర్శింపజేయగలిగి నీ జీవితాన్ని సార్థకం చేయగలిగేదే ఈ బ్రహ్మ విద్య. కాబట్టి ఈ విద్య పరంపరగా గురువులు మమతగా మన శిష్యులందరూ కూడా అది ఆ విధంగా మనకి రావడం జరిగింది. ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఈ చరిత్ర కొనసాగుతాం. అందుకే మనకి ఈరోజు అనేక రకమైన వారి విధానాలు, వారి సంప్రదాయాల గురువును దర్శించినప్పటికీ ఈ గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అనేది దీని మూలానికి గురువు వేదవ్యాస మహర్షి. ఎందుకంటే అంత భారతదేశం మొత్తం కూడా ఆయన పాదాలు ముద్దాడినా కూడా మన రుణం తీరదేమో అన్నంత గొప్ప గురువు. కలియుగం మొత్తానికి సరిపోయేంత ఆత్మబోధని, చరిత్రని, భారతంలో ఏమున్నదో ప్రపంచం అంతా అదే ఉన్నది, ప్రపంచం అంతా ఏమున్నదో భారతంలో అదే ఉన్నదని చెప్పి కంఠాపదంగా చెప్పి చూపించినట్టు. అందుకే భారతం మనకు రామాయణం, భారతం అంత గొప్ప చరిత్రగా ఉంది. కానీ ఇక ఆ విధానం తీసుకుంటా ఉంది. ఇక మన స్వామిగారి విషయానికి వచ్చేసరికి ఈ పల్నాడు ప్రాంతంలో గొప్ప విద్యావంతుడిగా, అఖండ బ్రహ్మచారిగా, జ్ఞానమూర్తిగా, సత్యమార్గిగా, ధర్మానుష్ఠాన పురుషుడుగా మరి జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. మన దగ్గర ఉన్న ఏవి స్వామిగారి దగ్గర లేవు, కానీ స్వామిగారి పొందిందే మనం పొందలేమని. అందుకని ఆ పొందాలంటే మానవ జన్మ సాఫల్యం వేరు. చాలా మంది ఉన్నతమైనటువంటి జీవితాల్లో సాఫల్య పురస్కారాలు అందుకుంటా ఉంటారు. సాఫల్యం అంటే వ్యక్తిగత జీవితం ఉన్నతమైన స్థానానికి తీసుకుపోవడం. సార్థకం కావాలంటే మానవ జన్మ సార్థకం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవాలయ్యా అని చెప్పి మహాత్ములంతా తేల్చారు. కాబట్టి ఆ విధానంలో మనకు స్వామిగారు ఎంతో ఆదర్శంగా, మరి ఎంతో మంది గురువులు ఉన్నారు ఈ పల్నాడు ప్రాంతంలో. మనకు తెలుసు స్వామిగారి కంటే ముందున్నారు, తర్వాత కూడా ఉండొచ్చు, కానీ ఆయన జీవితం మొత్తం దాంట్లో పెట్టి సత్యాన్ని తెలుసుకొని ఈ సత్యానికి ధర్మ మార్గంగా మనందరూ కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పి పెద్ద నిర్మాణం చేసి అద్భుతంగా మనందరికీ అందించి ఎంతో మంది మానసిక వ్యవస్థల్ని శాంతింపజేసి మనం ఒక దిశ నిర్దేశం చేసి జీవితాన్ని దైవ మార్గం వైపు నడిపించినటువంటి వ్యక్తి స్వామిగారు. కాబట్టి అట్లాంటి స్వామిగారు మరి ఆయన జ్ఞానమూర్తిగా ఎప్పుడు అందరిలో ఉన్నటువంటి జ్ఞాన స్వరూపంగా ఆయన శరీరాన్ని విడిచిన జ్ఞానం ఎప్పుడు ఉంటుందయ్యా, గురువు అంటే జ్ఞానమే, జ్ఞానం అంటే గురువే అని చెప్పి మళ్ళీ వెడగొట్టి మనకు చెప్పారు. కాబట్టి అట్లాంటి జ్ఞానమూర్తి యొక్క జ్ఞానం అందరిపై ప్రసరించి అందరూ జ్ఞానమూర్తులుగా వెలగాలని, మరి దినదినాభివృద్ధిగా మంచి ఈ ఆశ్రమం కూడా మన రానున్న రోజుల్లో బ్రహ్మాండంగా మనం అనుకున్న దానికంటే కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. సంవత్సరానికి 4 పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఆదివారం సత్సంగాలు 50-60 మంది పాల్గొంటున్నారు. బ్రహ్మాండమైన వేదికగా తయారైంది. కాబట్టి ఈ వేదిక రానున్న రోజులు ఇంకా ఎదగాలని నిండైన మనసుతో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.